ఈ దినవాక్య ధ్యానాంశము సవాలు చేసిన సన్హెరీబు. 2 రాజులు 19వ అధ్యాయం 11 ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? యూదా ఇశ్రాయేలు రాజులలో కొందరు మాత్రమే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిరి. అట్టి వారిలో ఒకడు రాజుకు హిజ్కియా. అతనికి సంభవించిన మరణకరమైన రోగమును గూర్చియు అతడు కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు 15 సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించి సంగతి మనకు తెలుసు. చాలామంది రాజులు యుద్ధము చేసిరి, కొందరు గెలిచిరి, కొందరు మరణించిరి. రాజుకు హిజ్కియాను అష్షూరు రాజు మానసికముగాను వేధించెను. ఉత్తరము వ్రాసి పంపుట ద్వారా చెప్పశక్యముగాని మనోవేదనకు గురి చేసెను. నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఈ మాటలను బట్టి హిజ్కియా దేవుని వెతకసాగెను. రాజుకు హిజ్కియా కాలమందు జీవించిన ప్రవక్త పేరు యెషయా. దూషణకరమైన మాటలతో కూడిన బెదిరింపు ఉత్తరమును గూర్చి దేవుడు స్పందించెను. అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపబడు, ఒక కేడెమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. 2 రాజులు 19వ అధ్యాయం 32-33. దేవుని బిడ్డ, నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదనని సెలవిచ్చిన దేవుడు సవాలు చేసిన సన్హెరీబును అతని సైన్యమును ఎలాగూ హతమార్చెనో చూడండి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసింది. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయుండిరి. 2 రాజులు 19:35. యుద్ధము తర్వాత సన్హెరీబు నినివే పట్టణమునకు చేరి తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులు అతని చంపివేసిరి. యెహోవా దూత బయలుదేరి 185,000 మందిని హతము చేసినని ఉన్నది. బైబిలు పండితుల అభిప్రాయం ప్రకారము యెహోవా దూత అని ఏకవచనములో సంబోధించబడినప్పుడల్లా అది యెహోవాయే అని చెప్పుట విశేషము. అవును, దేవుడు లేచినప్పుడు శత్రువుల సంఖ్య ఎంతైనను సరే వారు సంహరింపబడదరు. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదరు. అపోస్తలుల కార్యం 5:39 ఈ వచనము కనపడుతుంది. ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.